సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీతాళవంశాంబుదిచంద్రం పస్మనూరి గోత్రోద్భవం రామానార్య గురుం పరం పూర్ణానందం గురుం భజే. నిర్వేకల్పం నిరాఖ్యాతం నిరాకారం నిరంజనం సుబోధకం పూర్ణానందం రామానార్య గురుం భజే. శ్రీరామానార్య పాదారవిందం పస్మనూరి గోత్రోద్భవం సదానంద దీక్షితం శ్రీ నాగభూషణార్య గురుం భజే. సభలో ఉన్నటువంటి పెద్దలకు, నాతోటి సోదరిమణులకు అందరికీ ద్వాదశ నమస్కారం. ఈరోజు మన వజ్రమ్మ గారి నాలుగవ గురు పూజ కార్యక్రమం జరిగింది కాబట్టి అమ్మ గురించి చెప్తానికి మీకు చెప్తాను. మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు సైకిల్ మీద వచ్చేవారు ఇక్కడికి, అయ్యగారి దగ్గరికి వస్తుంటే ఇక్కడ అమ్మ ఇల్లు స్టార్టింగ్లో ఉంటుంది కదా, అమ్మని దాటేసిపోతే అమ్మ ఒప్పుకోకపోవు, అరే ఎందుకు పోయారు అక్కడ అని అంటుండే అన్నట్టు అని అమ్మ దగ్గరికి వచ్చినాకనే గట్టిగా కావచ్చు మేము పిల్లలందరం వీటికి వచ్చి అమ్మ దగ్గరికి పోయి దర్శనం చేసుకొని అరే వాళ్ళకి ఏమన్నా పెట్టండి రా అని అమ్మ చెప్తుండే. చిన్నమ్మ వెంట తీసుకొస్తుండే, మళ్ళీ అమ్మ చెప్పినట్టు చిన్నమ్మ వింటుండే. అట్లా చాలా ప్రేమయుక్తంగా మాకు చేసినట్టు అమ్మ అన్నట్టు. ఇప్పుడు ఈరోజు 4వ వర్ధంతి చేసుకున్నాం కాబట్టి వార్షికారాధన అంటే ఈ రకంగా శిష్యులను అంత ఆప్యాయంగా పిలిచినటువంటి అమ్మ అంటే ఆ విధంగా ఎందుకు చేసిందంటే మనము ఈ యొక్క ఆ గురువాక్యానికి దృఢమై నమ్మి ఉన్నటువంటి వారికి అటువంటి ఆ గుణాలు కానీ అటువంటి ఆప్యాయత ఉంటుంది అన్నట్టు. అంటే శిష్యుడు ఎట్లా ఉండంటే జపం హీనాసనే కూర్వాన్ హీన కర్మ ఫలప్రదం గురుగీతా ప్రయాణేవా సంగ్రామే రీపు సంకటే. అంటే జపం మీనాసనే కూర్వాన్ అంటే జపం తక్కువ చేసుకోవడం వలన జపం మీనాసనే కూర్వాన్ హీనకర్మ ఫలప్రదం అంటే నీకు తొందరగా చేసుకొని పోవాలి, తక్కువ చేసుకోవాలి అటువంటి ఆగమాగం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది హీనకర్మ అయిపోతున్నాడు. నీకు చేసుకున్నటువంటి నీవు గురుపాదాలు పట్టినందుకు నీకు ఆ ఫలితం రాదు. అందుకని నువ్వు అందుకే 108 సార్లు జపం చేసుకోవాలి గురుమాల మంత్రాన్ని. అట్లా చేసుకొని నీకు అది యొక్క ఫలితం లభిస్తుందని చెప్తున్నాడు. జపం మీనాసనే కూరాని హీనకర్మ ఫలప్రదం గురుగీత ప్రయాణేవా సంగ్రామే రీపు సంకటే. నువ్వు ప్రయాణం అందు కానీ నువ్వు ఎక్కడ ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు కానీ ఆ గురుమాల మంత్రాన్ని చక్కగా జపించాలి. జపించినప్పుడు నీకు చక్కని కార్యాలు కూడా అవి సిద్ధిస్తాయి అన్నట్టు. జపజ్ఞయామవాప్నోతు గురుగీత జపేనతు గురుగీత ప్రయాణేవా సంగ్రామే రీపు సంకటే. అంటే ఆ జపజ్ఞయామవాప్నోతి మరణే ముక్తిదాయకం, అది మరణం లోపల కూడా నీకు ముక్తి లభిస్తుంది. అంటే ఇది శాశ్వతమైనటువంటిది కాదు అనేటువంటి నిర్ణయం అయ్యి నువ్వు మరణావస్థ యందు కూడా ప్రశాంతమైన జీవితం గడిపి నువ్వు ఈ జీవితాన్ని తీసుకుంటావు అన్నాడు. అదేవిధంగా విద్యాధనం బలం చైవ తేషాం భాగ్యం నిరర్థకం ఏషాం గురు కృపా నాస్తి అధో గచ్చంతి పార్వతీ. నీకు చాలా విద్య ఉన్నా కానీ, చాలా ధనం ఉన్నా కానీ, విద్యాధనం బలం చేవ బలం బాగున్నది, అన్ని అష్టైశ్వర్యాలు ఉన్నాయి, విద్యాధనం బలం చేవ తేషాం భాగ్యం నిరర్థకం ఏషాం గురు కృపా నాస్తి అదో గచ్చంతి పార్వతి. అంటే ఆ గురుకృప లేకుండా నువ్వు ఏం పని చేయలేవు. అంటే ఈ కన్ను చూస్తుంది అనుకో, అది గురు యొక్క కృప ఉంటేనే చూస్తుంది. నువ్వు ఒక పని చేస్తున్నావు, ఆ గురు కృప ఉంటే పని చేస్తున్నావు, డబ్బు వచ్చింది, అది ఎట్లా వచ్చింది? అది గురు కృప ఉంటేనే వచ్చింది మనకు అనే భావనలో మనం ఉండాలి. విద్యాధనం బలం చేయవా తేషాం భాగ్యం నిరర్థకం ఏషాం గురు కృపా నాస్తి అదో గచ్చంతి పార్వతి. నీ గురు కృప లేకుండా అది ఏ పని కూడా జరగదు. కాబట్టి నువ్వు గురుపాదాలు ఏంది నీ మనసు లగ్నం చేయాలి. కలత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవ సర్వమేతాది జాతం గురోరంగ్రి పద్మేమ నచ్చేన లగ్నం తతక్కిం. నీకు ఇంత ధనము కానీ కలత్రం ధనం పుత్రులు పౌత్రులు అంత సిరి సంపదలు అన్నీ ఉన్నా కానీ ఆ గురువు యొక్క ఆ పాదాలు పట్టకపోతే అంత వ్యర్థమే. అది ఆ గురుకృప లేకుండా నీకు ఏ పని కాదు అని అక్కడ చెప్తున్నాడు. గురుత్యాగ భవేన్ మృత్యు మంత్రత్యాగ దరిద్రత గురుమంత్ర పరిత్యాగి రౌరవం నరకం వ్రజేత్. గురువును విడిచుట వలన దరిద్రము, గురువును విడిచుట వలన మరణము,
గురువును మంత్రం రెండు విడిచిపెట్టినామనుకో అది నీకు రౌరవాది నరకం కూడా సిద్ధిస్తాయని ఇక్కడ ఈ గురుగీతలు చెప్తున్నాడు. ఏకాక్షర ప్రదాతారం యో గురుం నైవ మన్యతే శ్వానయోని శతంగత్వ చండాలేష్వాభిజాయతే. ఒకసారి ఈ గురుమంత్రాన్ని జపించి ఈ గురుమంత్రం పట్టుకొని మళ్ళా నువ్వు వెనకకైతే పోయినావనుకో అది 100 సార్లు కుక్కయోని జన్మించాలంటుండు. అట్లా జన్మించిన తర్వాత మళ్ళీ కడసారి చండాలని జన్మించి అప్పుడు ఈ మానవ జన్మకు వస్తావు. నువ్వు ఈ రకంగా నువ్వు గురుమంత్రాన్ని మరిచి ఉంటాయని చెప్తున్నాను. ఇట్లా 4 సృష్టిషణలు లోలత గావించుకొనుచు లోకాతీతం పాలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మరువాకన్నా కిలో తెలియని చదువు చాలా చదివెందుకు చాలించి నీ విట్టి కీలు తెలిసితివేని చాలు చాలన్నా నీతో కూడా ఇది మరువాకన్నా. ఈ విధంగా శిష్యుడు 4 సృష్టిషణలు ఆ గురువుకు ఎప్పుడు చేయాలి. ఆత్మ అంగ స్థాన భావ అన్నటువంటి 4 సృష్టిషణలు చేసి ఈ లోపట ఇక్కడ బాహ్యంగా కానీ ఇక్కడ లోపట కానీ చేసుకొని ఈ లోకం లోలత గావించు లోకాతీతమైనటువంటి ఈ ఆత్మకతీతమైనటువంటి మార్గాన్ని తెలుసుకొని ఈ లోకం జోలివిడు అంటే ఎరుక యొక్క జోలివిడు ఇంతే చాలు. నీతో కూడా ఇది మరొకన్నా నువ్వు ఎప్పుడు కూడా విడవకుండా గురుపాదాల యందు నువ్వు మనసులగ్నం చేసుకొని నువ్వు విడవకుండా ఉండమని చెప్తాను. జై బోలో సద్గురు బ్రహ్మరాజుకి జై.